బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ బీచ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ అపార్ట్మెంట్ లో మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు స్థానికులు. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆపే ప్రయత్నం చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. విశాఖ బీచ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ అపార్ట్మెంట్ లో మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు స్థానికులు. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆపే ప్రయత్నం చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. విశాఖ బీచ్ రోడ్డులో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ అపార్ట్మెంట్ లో మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు స్థానికులు. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆపే ప్రయత్నం చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. రైట్, ఇక ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నందకుమార్ అందిస్తారు. నందకుమార్, అసలు ఈ అగ్ని ప్రమాదం జరగడానికి కారణం ఏంటి? అలాగే ప్రజెంట్ అక్కడ మంటలు అదుపులోకి వచ్చాయా? థ్యాంక్ యూ శాలిని. విశాఖపట్నం ఆర్కే బీచ్ లో ఉన్న ఒక అపార్ట్మెంట్ లోనైతే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా మనకి సమాచారం అయితే అందుతుంది. ముఖ్యంగా చూసుకుంటే రాధా బీచ్ రెసిడెన్సీ 6వ నంబర్ అంతస్తులో ఉన్న ఫ్లాట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అపార్ట్మెంట్ వాసులందరికీ కూడా తీవ్ర భయాందోళనకి గురై వెంటనే కిందకి దిగిపోవడం అయితే జరిగింది. అయితే మనకున్న సమాచారం మేరకు అలాగే అగ్నిమాపక అధికారులు చెప్పిన దాని ప్రకారం అయితే 6వ ఫ్లోర్ లో ఉన్న 602 ఏదైతే ఫ్లాట్ నంబర్ ఉన్నదో అందులో ఉంటున్న ఎవరైతే ప్రజలు ఆ గృహిణి ఒక దీపాన్ని ఆ బెడ్రూమ్ లో పెట్టడం, అది ఒక్కసారిగా ఆ సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న అపార్ట్మెంట్ అయిన నేపథ్యంలో ఆ యొక్క దీపం ఒక్కసారిగా బెడ్ మీద పడడం ఈ యొక్క మంటలు వ్యాపించినట్టుగా ప్రాథమికంగా అగ్నిమాపక శాఖ అధికారులు అయితే ధృవీకరించారు. ఏదేమైనప్పటికీ కూడా తెల్లవారేసరికి అది కూడా ఈ విండ్ స్పీడ్ కొద్దిగా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇటువంటి అగ్ని ప్రమాదం జరగడంతో రాధా రెసిడెన్సీలో ఉన్న మొత్తం ఫ్లాట్ ఓనర్స్ అందరూ కూడా భయాందోళనకి గురై వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకైతే విషయం తెలియజేశారు. ఇమ్మీడియట్ గా ఫైర్ ఫైటింగ్ అధికారులు భారీ క్రేన్స్ తోటి, ఎందుకంటే దాదాపు 22 అంతస్తులు గల ఈ అపార్ట్మెంట్ లోని ఒక్కసారిగా ఆ చిన్న ఫైర్ ఇంజిన్స్ అయితే ఈ యొక్క వాటర్ ఫోర్స్ అంతవరకు అందే అవకాశం లేకపోవడంతో ఫైర్ ఫైటింగ్ పెద్ద ఎక్విప్మెంట్ తోటే వచ్చి ఇమ్మీడియట్ గా ఈ యొక్క మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. కేవలం ఆస్తి నష్టమే జరిగింది కానీ ప్రాణ నష్టం ఏమీ జరగలేదని అధికారులు ఇప్పటికే ధృవీకరించారు. కేవలం అగ్నిమాపక అధికారులు ఆ ఫ్లాట్ ఓనర్స్ తో మాట్లాడినప్పుడు కేవలం దీపం ఆ యొక్క విండో పక్కన పెట్టడం వల్ల ఒక్కసారిగా గాలి ఎక్కువ రావడం, ఆ బెడ్ మీద ఈ దీపం పడడం వల్లే ఇటువంటి ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతానికైతే మంటలన్నీ అదుపులోనే ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా ఇటువంటి ఫైర్ ఫైటింగ్ కి సంబంధించి మొత్తం ఎక్విప్మెంట్ అపార్ట్మెంట్ లో ఉండడం చాలా త్వరగా మేము ఈ యొక్క ఏదైతే అగ్ని శకలాలని ఇమ్మీడియట్ గా కంట్రోల్ కి తీసుకొచ్చే ప్రయత్నం చేశామని అధికారులు తెలియజేశారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ నందకుమార్.